హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీ న్యూస్. సర్పంచ్లు అయితే గెలవనైతే గెలిచారు కానీ ఇప్పుడు లెక్కలకు వచ్చేసరికి తలకాయలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒకరిని మించి ఒకడు అయితే అడ్డగోలుగా ఖర్చులు పెట్టి గ్రామాలలో మధ్యాహ్నం అయితే విపరీతంగా ఎయిర్లైన్ అయితే పారించారు. మరి ఇప్పుడు లెక్కలకు వచ్చేసరికి ఇప్పుడు ఈసీ అయితే లెక్కలు అడుగుతా ఉంది. ఈ లెక్కలు ఎట్లా చెప్పాలని ఎత్తి పట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు దేనికి ఎంత ఖర్చు పెట్టరు, దేనికి ఎంత ఖర్చు పెట్టరు, ఎక్కడ ఏం ఖర్చు పెట్టరు, ఇప్పుడు లెక్కలు అడుగుతా ఉంది. గెలిచిన ఆనందం లేకుండా మాత్రం ఘోరమైన పరిస్థితి అయితే ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పుడు లెక్కలు ఎట్లా చెప్పాలి, దేనికి ఎంత ఖర్చు పెట్టిమని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ లెక్కలు చూపెట్టినా ఎందుకంటే సునాయాసంగా పట్టేస్తారు. దీనికి ఎంత ఖర్చు అయితే అందాలు ఆటోమేటిక్గా అంచనాలు అయితే వేస్తారు. ఇప్పుడు ఆ అంచనాలు వేస్తే మళ్ళీ పుస్తకం క్రాస్ చెక్ చేస్తే ఇప్పుడు దొంగని దొరికిపోతారు. దొంగని దొరికిపోతే అనర్హత ఏంటి. ఇప్పుడు అయితే నెట్టులు పట్టుకుంటా ఉన్నారు. నేను ఒక ఏబిఎన్లో అయితే ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. పంచాయతీ ఎన్నికలు గెలిచిన వారికి కొత్త పరిషన్ 100% అయితే నెత్తులు పట్టుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఎంపీడీఓలు కఠినంగా ఉంటే మాత్రం సగం మంది ఎగిరిపోతారు. పంచాయతీ ఎన్నికల ఖర్చు సమర్పణలో అభ్యర్థుల సతమతం. నిబంధనలకు మించి ఖర్చు చేసిన సర్పంచ్ వార్డు సభ్యులు 100%. ఎందుకంటే ఒక్కొక్క 5,000 పైచిలుకున్న జనాభాలో 2.50 లక్షలు అయితే ఖర్చు పెట్టాలని చెప్పింది ఈసీ. కానీ 2 లక్షల లోపు అయితే ఖర్చు అయితే ఏ గ్రామంలో దానికి మించి అయితే ఖర్చు పెట్టిరా. ఏ గ్రామంలో అయినా లక్షలు విచ్చలవిడితనం ఎంత ఖర్చు పెట్టారో మనం అందరం చూసినాం. ఇప్పుడు లెక్కలు ఏం చూపిస్తారో చూడాలి మనం కూడా. ఎందుకంటే లెక్కలలో మరి దేనికి ఎంత ఖర్చు పెట్టడం బిల్లులు తీసుకొస్తారు కదా, ఆ బిల్లులలో మనకు అర్థమైపోతుంది ఎవరి దొంగ ఎవరి దొర. ఓడినోనికి ప్రాబ్లమే, గెలిచినోనికి ప్రాబ్లమే. ఇప్పుడు ఇద్దరు ఎత్తులు పట్టుకుంటా ఉన్నారు. అరే అనవసరంగా అడవులు ఖర్చు పెట్టినా ఏం రాని. సరైన లెక్కలు సమర్పించకపోతే పదవి గండం 100% పడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఖర్చులలో ఖర్చులు పెంచుకుంటా పోతే వాడు ఏడికెళ్ళి తెస్తాడు. మళ్ళీ పబ్లిక్ మీదనే గుంజాలి, పబ్లిక్ మీదనే తీయాలి. వాడికి వాడేమన్నా పైసలు మిస్తుందామని ఇట్లేమన్నా ఖర్చు పెట్టినాడు ఎవ్వడు ఊరుకోడు. మింగినాం కదా మనమైతే. ఓటుకు వాడు 3,000 ఇస్తున్నాడు, నువ్వు 2,000 ఇస్తున్నావు. వాడేమో కోటర్ సీసీ ఇచ్చి ఐబీ సీసీ ఇచ్చాను, వాడేమో ఐబీ ఇస్తాను, ఓసీ ఇస్తున్నావు. పెద్ద పెద్ద బ్రాండ్లు అయితే తాగినాం తీసుకున్నాం కదా పైసలు. ఇప్పుడు లెక్కలు ఇప్పుడు ఏడికెళ్ళి తీస్తారు వాళ్ళు కూడా. పీక్క తింటారు, మనల్ని పీక్క తింటారు. ఇప్పుడు వాళ్ళకు కూడా పెద్ద టెన్షన్ అయిపోయింది. ఇప్పుడు ఏమేమి చెప్పాలరా ఆయన, ఆడికే ఏడికెళ్ళి తెచ్చినాం కానీ పబ్లిక్ అయితే మంచినా కానీ ఇప్పుడు లెక్కలేం చెప్పాలని నెత్తి కొట్టుకుంటే పరిస్థితి అయిపోయింది. గ్రామాల్లో కొత్త పంచాయతీ పాలకవర్గం కొలువు తీరింది. గత నెల డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు అయితే ముగిసినాయి. మా సిపి గారి దేవల్ల సిద్దిపేట జిల్లాలో అయితే మంచిగా ప్రశాంతంగా ముగిసినాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన లేకుండా, ఏ లొల్లులు లేకుండా మంచిగా ఎన్నికలు ముగిసినాయి. మంచి పరిపాలన కూడా నడుస్తూ ఉంది. గెలిచిన 45 రోజుల్లోనే లెక్కల వివరాలు సమగ్రంగా ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో గెలుపొందిన సర్పంచ్ వార్డు సభ్యులు సతమతం అవుతున్నారు. ఈ వివరాలు ఎలా ఇవ్వాలనేది ఆందోళనలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. లెక్కకు మించి ఖర్చు చేసిన అభ్యర్థులు ఏమి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో తలలు పట్టుకుంటున్నారు. 100% ఏ గ్రామం పోయినా పరిమితికి మించి పైసలే ఖర్చు పెట్టిరు. ఇప్పుడు లెక్కలు చెప్తుంటే ఇక పిక్కలు ఓడిపోతున్నాయి అనుకో ఒక్కొక్కరికి. అసలు ఖర్చు ఎంత అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కొంత మేరకే ఖర్చు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 5,000కు పైబడిన జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో అభ్యర్థి 2.50 లక్షలు అంటే 2.5 లక్షలు, వార్డు సభ్యులు 50,000, 5,000 లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో 1.50 లక్షలు అంటే 1,50,000 రూపాయలు, వార్డు సభ్యులు 30,000. ఈ 30,000 వార్డు సభ్యుడు ఎక్కడైనా గెలిచిండా? 30,000 కంటే తక్కువ ఖర్చు పెట్టిరా? ఒక్కొక్క వార్డు సభ్యునికి దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. ఇది అయితే పగటి రహస్యం. ఇప్పుడు వాళ్ళు ఏం లెక్కలు చెప్తారో చూడాలి. ఎందుకంటే దేనికి ఎంత ఖర్చు పెట్టిర్రో. ఇప్పుడు ఎంపీడీఓలకు అయితే మంచి అవకాశం వచ్చింది. మా కొగ్నూరుపల్లి ఎంపీడీఓ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, సూచన చేస్తా ఉన్నా. ఇది మీకు ఒక గొప్ప అవకాశం. క్షుణ్ణంగా పరిశీలించి ఏ బిల్లు ఎంత పెడుతురో అని మీకు అంచనా ఉంటుంది. మీరు దీన్ని మంచి అవకాశంగా మార్చుకొని ఇటువంటి రాజకీయ అక్రమార్కుల పైన వేటు వేస్తే మీకు మంచి పేరు వస్తుంది. భవిష్యత్ రాజకీయాల్లో కూడా ఒకడైనా పరిమితికి మించి ఖర్చు పెట్టాలంటే ఉచ్చబోసుకునే పరిస్థితికి వస్తుంది.
మీకైతే ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఎంపీడీఓ గారు క్షుణ్ణంగా పరిశీలించి సగం మంది ఎగిరిపోతారు అన్ని లెక్కలు బయట పెడితే. వాళ్ళు ఇచ్చిన బ్యాంక్ అకౌంటే కాకుండా ఉన్న బ్యాంక్ అకౌంట్ కూడా అదేంది దాన్ని స్టేట్మెంట్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. మరి కుక్నూరుపల్లి ఎంపీడీఓ గారికి మంచి అవకాశం వచ్చింది. మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటారో చూడాలి. చూస్తున్నానంటే బియ్యం